మరిడమ్మ తల్లి ఆలయ కమిటీ మరియు కొత్తపేట గ్రామ పురజనుల ఆధ్వర్యంలో కొత్తపేటలో 4000 మందికి అన్నదానం. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రక్కన వెలిసియున్న శ్రీ 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 మరిడమ్మ తల్లి అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులకు ప్రజలకు సుమారు 4000 మందికి అన్నప్రసాదం నిర్వహించారు. ముందుగా మహిళలు అమ్మవారికి ముర్రాటులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. శనివారం ఉదయం వరకు వర్షం పడడంతో మధ్యాహ్నం జరగవలసిన అన్నదానం ఎలా జరుగుతుందో అని ఆందోళన పడ్డ ఆలయ కమిటీ సభ్యులకు అమ్మవారు కరుణించి అన్నదాన సమయంలో వర్షం లేకుండా చేసిందని, ఇదే అమ్మవారి నిదర్శనమని అన్నప్రసాదం స్వీకరించిన ప్రతి ఒక్కరి నోట వినిపించింది. అన్నప్రసాదం విజయవంతంగా జరగడంతో ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి కృప మాపై, మా గ్రామం కొత్తపేటపై ఉందనడంలో వేరే చెప్పనక్కర్లేదని అన్నారు. సర్పంచ్ మంజురావు గారు ఈ అన్నప్రసాద కార్యక్రమానికి ఒక 200 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారి కుటుంబానికి అన్న శరణ గారు వాకల్ వాస్తులు ఎర్రమ్మ గారు కార్యక్రమానికి 50 ఎలక్ట్రికల్ షాప్ వారు ఈ అన్నప్రసాద కార్యక్రమానికి 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారి వ్యాపార అభివృద్ధికి ఆ మరిడమ్మ తల్లి ఎల్లవెల్లలా కాపాడాలని కోరుచున్నాము. అన్నప్రసాదం స్వీకరించిన భక్తులకు ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో భక్తితో ఇక్కడికి వచ్చి ఈ అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. అదేవిధంగా అదే శ్రద్ధతో స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే తోసుకుంటున్నారు, అన్నం కాలుపై పడుతుంది, అది చాలా తప్పు మనకి. కాబట్టి ఎవరు కూడా గాబరపడకండి. కొత్తపేట వాసులు గుడ్ల ఆదినాథ్ గారు ఈ అన్నప్రసాద కార్యక్రమానికి 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. బొమ్మల వాసులు 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారి కుటుంబం 50 రూపాయలు విరాళంగా ఇచ్చారు. రాంపోతుని భాస్కర్ రెడ్డి గారు ఈ అన్నప్రసాద కార్యక్రమానికి 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. నంద కృష్ణమూర్తి గారు ఈ అన్నప్రసాద కార్యక్రమానికి 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. బైక్ వచ్చే వాసులు 50 రూపాయలు విరాళంగా ఇచ్చారు. పైడి సూర్య గారు ఈ అన్నప్రసాద కార్యక్రమానికి 50 రూపాయలు విరాళంగా ఇచ్చారు. నీలమ్మ గారు ఈ అన్నప్రసాద కార్యక్రమానికి 50 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఊలుగుపడి వాస్తువులు ఈ అన్నప్రసాద కార్యక్రమానికి ఒక 50 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారి కుటుంబానికి ఆ మరిడమ్మ తల్లి చల్లగా కాపాడాలని కోరుచున్నాం. జై శ్రీరామ్. అద్భుతంగా ఘనంగా చాలా చక్కగా జరుగుతుంది. భక్తులు కూడా తిరుపతిలో చేసి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. సమర్పించున్నారు. వారి కుటుంబం సభ్యులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటున్నాం. రండి భక్తులారా, కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ అన్నప్రసాదంలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని సంతృప్తిగా స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. మరిడమ్మ తల్లిని నామస్మరణ చేసుకుంటూ స్వీకరించండి. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన నిండుగా ఉంటాయి. వాతావరణం కూడా చాలా చక్కగా సహకరించింది. ఈ రోజు అద్భుతమైన శనిత్రయోదశి, అద్భుతమైన మాసం, శ్రావణ మాసం. కొర్లాపు గురయ్య గారు ఒక 100 రూపాయలు సమర్పించి ఉన్నారు. ఆనంగి రాంబాబు గారు ఉడుకులపాడు వాస్తవులు ఒక 100 రూపాయలు సమర్పించి ఉన్నారు. అందరికీ సుపరిచితులు జాహ్నవి స్టిక్కరింగ్ 500 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారి కుటుంబానికి ఆ మేడం చల్లగా కాపాడాలని కోరుచున్నారు. రామకోటి కొత్తపేట వాస్తువులు 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. దేవత గణపతి గారు పాకివచ్చ వాస్తువులు 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు అమ్మవారి ప్రసాదానికి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వెంకటరావు గారు ఈ అన్నప్రసాద కార్యక్రమానికి 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. కొత్తపేట వాస్తువులు గండి ఈశ్వరరావు గారు ఈ అన్నప్రసాద కార్యక్రమానికి 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారి కుటుంబానికి ఆ మరిడంతా చల్లగా కాపాడాలని కోరుచున్నాం. జై శ్రీరామ్. అదేవిధంగా దేవుడు భక్తుడు అమ్మవారి పేరు 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారి కుటుంబానికి ఆ మరిడంతా చల్లగా కాపాడాలని కోరుచున్నాం. జై శ్రీరామ్. అయ్యా, ఎవరు కూడా గాబరపడకండి. ప్రతి ఒక్కరు కూడా అన్నప్రసాదం అందుతుంది. తోసుకోకండి, ఎందుకంటే అన్నం చాలా వేడిగా ఉంది. తోసుకోకండి. కనపల వెంకట్రావు
ఆదినారాయణ గారు ఈ అన్నప్రసాద కార్యక్రమానికి 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. అదేవిధంగా ప్రకాశం కాలనీ భక్తులు అన్నప్రసాద కార్యక్రమానికి 50 రూపాయలు విరాళంగా ఇచ్చారు. అకేవేశవాస్తులు తూలుగు నారాయణరావు గురుభవన్ గారి అన్నప్రసాద కార్యక్రమానికి 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారి కుటుంబానికి ఆ మేడం తల్లి చల్లగా కాపాడాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. కొత్తపేట వాస్తులు నోక ఈశ్వరరావు గారు ఈ అన్నప్రసాద కార్యక్రమానికి అప్పారావు గారు ఒక 100 రూపాయలు సమర్పించి ఉన్నారు. మాడూరి ప్రకాష్ గారు ఒక 100 రూపాయలు సమర్పించి ఉన్నారు. అదేవిధంగా మనం తినే పదార్థాలు పారేయడానికి 1 నిమిషం చాలు. అవి పండించాలంటే నెలలు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది రైతు కుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి మనం తినే పదార్థాలని వృధా చేయకుండా సంతృప్తిగా స్వీకరించండి. దైవ ప్రసాదం నామస్మరణ చేసుకుంటూ స్వీకరిస్తే మీరు ఆరోగ్యాలతో ఉంటారు. శ్రీనివాసరావు గారు లారీ డ్రైవర్ గారు ఈ అన్నప్రసాద కార్యక్రమానికి 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. పుండ్రేకి లక్ష్మణరావు గారు అన్నప్రసాద కార్యక్రమానికి 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. అదేవిధంగా సూరప్ప గారు అన్నప్రసాద కార్యక్రమానికి 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. కోరు మోహన్ రావు గారు అన్నప్రసాద కార్యక్రమానికి 50 రూపాయలు విరాళంగా ఇచ్చారు. అదేవిధంగా అప్పన్న గారు అన్నప్రసాద కార్యక్రమానికి 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు.